రాధమ్మ, గోపికల కాళ్ల దుమ్ము కృష్ణుని ప్రాణాలని కాపాడిందట. నిజమేనా? అవును బహుళ. ఒకసారి కృష్ణయ్యకు తీవ్ర జ్వరంతో అనారోగ్యానికి గురయ్యాడు. కృష్ణయ్య జ్వరం తగ్గించడం ద్వారకలో ఉన్న ఏ ఒక్క వైద్యునికి చేతకాలేదు. అప్పుడు నారద మహర్షి కృష్ణయ్యనే సలహా అడిగాడు. మరి కృష్ణయ్య ఏమని బదిలిచ్చాడు రాధమ్మ? జ్వరంతో ఉన్న కృష్ణుడు చిన్న చిరునవ్వుతో ఒక ప్రత్యేకమైన చికిత్సను వెల్లడించాడు. తన నిజమైన భక్తుల పాదాల దుమ్ము మాత్రమే నన్ను బాగు చేయగలదు అని చెప్పాడు. మరి నారదుడు ఏం చేశాడు రాధమ్మ? నారదుడు మొదట ద్వారకారాణుల దగ్గరికి వెళ్లి అడిగితే నరకంలోకి వెళ్తామేమో అని భయపడి వాళ్ల కాలి దుమ్ముని ఇవ్వలేదు. తరువాత గోపికలను అడిగాడు. వారు వెంటనే వాళ్ల కాలి దుమ్మును అందించారు. మరి గోపికలు ఎందుకు భయపడలేదు రాధమ్మ? ఎందుకంటే కృష్ణుడు అనారోగ్యానికి గురై ఇక్కడ లేకపోయినా మాకు ఇది నరకమే అన్నారు. వారి ప్రేమకు ముగ్ధుడయ్యాడు శ్రీకృష్ణుడు. జ్వరం తగ్గిపోయి మళ్లీ జీవితంలో కృష్ణయ్య అనారోగ్యానికి గురవ్వలేదు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.